ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడికి ఇద్దరు ప్రేమికులు వచ్చి దాలి పట్టుకొని దయచేసి నాకు పెళ్ళి చెయ్యండి అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో మనీషా పంతులు గారితో ముందు వాళ్ళిద్దరి అంతస్తులు మ్యాచింగ్ అవుతున్నాయో లేవో తెలుసుకోండి, అప్పుడు వీళ్ళిద్దరికి పెళ్ళి చేయండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక సంయుక్త మాట్లాడుతూ, ఇప్పుడు వీళ్ళకి జరగబోయే పెళ్ళి వల్ల ఫ్యూచర్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ రాకూడదు అంటావు, అంతే కదా. కానీ ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి మరొక అమ్మాయిని పెళ్ళి చేసుకునే వాళ్ళని నేను ఎవరిని చూడలేదే అని చెప్పేసి సంయుక్త అంటూ ఉంటే, అప్పుడు ఎందుకు లేరు, మన వివేక్ లేరా? దేవయాని ఆంటీకి ఇచ్చిన మాట కోసం జానును పెళ్ళి చేసుకోకుండా ఇప్పుడు మరొక అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి వివేక్ సిద్ధపడ్డాడు కదా. జానుని వివేక్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. అయినా సరే ఆంటీకి ఇచ్చిన మాట కోసం అంతా మర్చిపోయాడు అని చెప్పి అలా మనీషా ఖుషి వాళ్ళ అమ్మ నాన్నలతో అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక వివేక్ జానుల ప్రేమ విషయాన్ని మొత్తం బయట పెట్టేస్తూ ఉంటుంది. దాంతో దేవయాని మనీషా వైపుకు కోపంగా చూస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది ఇదే కదా మనీషా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా లక్ష్మి అయితే మనీషాని రెచ్చగొట్టి అలా వివేక్ జానులను ప్రేమ విషయాన్ని బయట పెట్టిస్తుంది.